ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు కూడా కొన్ని మంచి సంగతులను మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే, మన ఆధ్యాత్మిక జీవితం బలపడే కొన్ని సంగతులను బైబిల్ గ్రంథములో నుంచి నేర్చుకుందాం. సమాజంలో నుంచి నేర్చుకోకుండా, మనిషిలో నుంచి నేర్చుకోకుండా బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఏది నేర్పినా మనకి బైబిలు మంచి విషయాలనే నేర్పుతుంది. మంచి విషయాలు, మంచి మాటలు, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలో, సమాజానికి ఏ విధంగా మనం వాడబడాలో, సమాజంలో నువ్వు ఏ విధంగా ఎదగాలో అన్ని విషయాలను గ్రంథము మనకి నేర్పిస్తుంది. మరి బైబిల్ గ్రంథము మనకి నేర్పిస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే, చాలామంది వేరే పుస్తకాల మీద ఆధారపడి, వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు, వేరే మనుషులు రాసిన పుస్తకాల మీద ఆధారపడి బైబిల్ని పక్కకు పెట్టి సంఘాలకు వస్తున్నప్పుడు కూడా అవే పుస్తకాలను తెచ్చుకుంటున్నారు. సంఘాలకు వస్తున్నప్పుడు దైవ గ్రంథాన్ని చేతపట్టుకొని రావాలి, కానీ మనుషులు రాసిన పుస్తకాలు తీసుకురాకూడదు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే ఖచ్చితంగా మనం ఖండించాలి. ఆదివారము మనుషులు రాసిన పుస్తకాలు అవసరం లేదు, మనుషులు రాసిన జ్ఞానము కూడా అవసరం లేదు. దేవుడు రాయించిన జ్ఞాన గ్రంథం ఉంది, దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం ఉంది. మరి ఈ గ్రంథాన్ని మనము సంఘానికి వెళుతున్నప్పుడు తీసుకెళ్ళాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మరి ఈరోజు చాలా విషయాలను మనం ఆలోచించగలిగితే, గ్రహించగలిగితే, మరి భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా మంచి నటనాకారులు అని చెప్పచ్చు. నటనాకారులు ఎందుకు అంటే, మనిషికి నటించటం అనేది చాలా బాగొచ్చు. ఈరోజు నటించటం అనేది చాలా బాగొచ్చు. అసలు మనిషి నటన జీవితముగా మారిపోయింది. ఈరోజు మనిషి జీవితం ఒక నటనగా మారిపోయింది. అసలు ఈ మనిషి జీవితమే ఒక నటనగా మారిపోయింది. ఎలా నటిస్తుంటాడు అంటే, సంఘంలో నటిస్తుంటాడు, సమాజంలో నటిస్తుంటాడు, కుటుంబంలో నటిస్తుంటాడు. అసలు మనిషికి ఏమి తెలియనట్లుగా నటిస్తుంటాడు. ప్రియులారా, ఏంటి, యథార్థంగా బ్రతకటం చేతకాక, యథార్థంగా మాట్లాడటం చేతకాక, యథార్థంగా నిస్వార్థంగా ఉండటం చేతకాక మనిషి ఏం కల్పించుకున్నాడు అంటే తంత్రాలను కల్పించుకున్నాడు. అందుకే బైబిల్లో ప్రసంగి ద్వారా దేవుడు రాయిస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడంట. ఎలా సృష్టించాడంట? నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. నిన్ను, నన్ను, మన బిడ్డలని అందరినీ దేవుడు ఒక యథార్థవంతులుగా సృష్టిస్తే, మనుషులు మాత్రము వివిధమైన తంత్రములను కల్పించుకున్నారంట. వివిధమైన తంత్రములు, రకరకాలైన తంత్రాలను కల్పించుకున్నారంట. అందుకే ఈరోజు మనిషి తంత్రాలను కల్పించుకొని మనిషి నటన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. నటనగా మారిపోయింది ఈరోజు. మనిషి ఒక నటనగాడుగా ఉన్నాడు. ఈరోజు సంఘంలో చూడండి ఎలా నటిస్తాడంటే, ఆయన లాంటి భక్తుడు ఎవరు లేరేమో అనిపిస్తుంటుంది. సంఘంలో వచ్చేసరికి మాటలు చేంజ్ అవుతుంటాయి, సంఘంలో వచ్చేసరికి యాటిట్యూడ్ చేంజ్ అవుతుంటుంది, అన్నీ చేంజ్ అవుతుంటాయి. అది ఒరిజినల్ కాదండి, అది నటన జీవితం. నువ్వు సంఘములో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, సమాజంలో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి. ఎక్కడ చూసినా దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలి. మనం ఎక్కడ చూసినా దేవుడు మెచ్చుకునేలా ఉండాలి.
అందుకే ఈరోజు చాలామంది నటనే జీవితాన్ని అనుసరిస్తూ ఏంటి, పాస్టర్ దగ్గర ఒకలా మాట్లాడతారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతారు, తల్లిదండ్రుల దగ్గర ఒకలా మాట్లాడతారు. ఏంటి మరి రకరకాలైన చోట్లు రకరకాలైన పదజాలలు మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన టాపిక్ ఏంటో తెలుసా? మనిషి జీవితము నటనమయము అని చెప్పచ్చు. మనిషి జీవితము నటనమయం. నటనగా ఉంటున్న మనిషిని మార్చటం చాలా కష్టం ప్రియులారా. అందుకే నిద్రపోతున్న వాన్ని లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్లుగా నటిస్తున్న వాన్ని మాత్రం లేపటం చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. రోగం వచ్చిన వాన్ని బాగు చేయొచ్చు, కానీ రోగం వచ్చిందని నటించేవాన్ని ఎవడూ బాగు చేయలేడు. ఏ రిపోర్ట్లో రోగం వస్తుంది చెప్పండి? ఏ రిపోర్ట్లో రోగం వస్తుంది? ఏ రిపోర్టు సరిగ్గా వస్తుంది? ఎందుకంటే వీడు నటిస్తున్నాడు కాబట్టి ఏ స్కానింగ్ కూడా ఆ నటనని పట్టలేదు. యంత్రాలు కూడా పట్టలేని నటన జీవితము మనిషి జీవితం. యంత్రాలకు కూడా దొరకనిది. ఏంటి, యంత్రాలకి అంతు చిక్కని మానవ నటన జీవితం అని కూడా మనం అనొచ్చు. ఎక్కడ చూసిన నటన. భూమి మీదకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో ఎన్నో విషయాలను దైవ గ్రంథములో మనకి దేవుడు రాయిస్తే వాటిని నేర్చుకుంటున్నట్లుగానే ఉంటాం, వింటున్నట్లుగానే ఉంటాం, అనుసరిస్తున్నట్లుగానే ఉంటాం. కానీ అనుసరించలేకపోతాం, వినలేకపోతాం, పాటించలేకపోతాం. చూసారా, ఇది నటన జీవితం అంటారు. సంఘములో ఒకరితో గట్టిగా మాట్లాడాలంటే భయపడతాడు. అదే బయటికి వెళితే ఎలా మాట్లాడతాడంటే నిజంగా అంతే. ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి. సంఘంలో ముసుగేసుకొని కూర్చున్న ఆడామే భక్తురాలని మీరు ఫీల్ కాకండి. ముసుగేసుకొని కూర్చుంటుంది, కానీ అందరికీ ముసుగేస్తుంది. ఆమె అందరికీ ముసుగేస్తుంది. ముసుగు వేసుకొని కూర్చున్నంత మాత్రాన విశ్వాసరాలు, భక్తురాలని మనం ఎప్పుడు ఐడెంటిఫై చెయ్యకూడదు. స్టేజ్ మీద వాక్యము బలముగా చెప్పినంత మాత్రాన బలవంతుడు, విశ్వాసి, భక్తుడను కూడా ఐడెంటిఫై చేయకూడదు. ఈరోజు నీ భక్తి, నీ భయము, నీ విశ్వాసము మనుషులు ఎదుట ప్రదర్శించటానికి చూపించుకోవటానికి చేయకూడదు. మన భక్తి, మన విశ్వాసము దేవుడు చూడాలని ప్రయత్నం చేయాలి. దేవుడు చూడాలి, నీ భక్తి దేవుడు చూడాలి, నీ విశ్వాసము దేవుడు చూడాలి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు చూడటానికి ప్రార్థన చేయటం, మనుషులు చూడటానికి పాటలు పాడటం, మనుషులు చూడటానికి డ్రెస్సు వేసుకోవటం, మనుషులు చూడటానికి అన్ని కార్యక్రమాలు చేయటం. చాలామంది మీరు ఆలోచించండి, సభలు జరుగుతుంటాయి, అక్కడక్కడ సభలు జరుగుతుంటాయి. పాటలు పాడాలని అందరికీ ఇష్టం ఉంటుంది. పాటలు పాడాలని అందరికీ ఇష్టం ఉన్నప్పుడు పాట ఇచ్చినప్పుడు పాడితే పోలే, పాట ఇచ్చినప్పుడు పాడితే పోలే. ఏమంటారంటే అందరూ రండి అంటారు, అందరూ రానివ్వండి అంటారు. దీని అర్థం ఏంటి? అందరూ రానివ్వండి అంటే అందరూ వస్తేనే నీకు పాట రాదన్నమాట. అందరూ వస్తేనే నీ గొంతు లేవదన్నమాట. అందరూ రానివ్వండి అంటే అర్థం ఏంటి? నీవు అందరికీ చూపించుకోవటానికి పాడుతున్నావు, కానీ దేవుడు మెచ్చుకోవటానికి పాడటం లేదని అర్థం. చాలా సభల్లోకి వెళుతున్నప్పుడు చివరిగా వాక్యము చెప్పుతున్న సమయములో నేను పాడతాను. ఎందుకంటే ఆ సమయములో అందరూ వచ్చి కూర్చుంటారు కాబట్టి. 10 మంది ఉంటే నీకు పాడటానికి సిగ్గొస్తుందా?
20 మంది ఉంటే పాడటానికి సిగ్గొస్తుందా? 5 మంది ఉంటే పాడటానికి సిగ్గొస్తుందా? ఎక్కడ 2 3 కూర్చొని నా నామాన్ని ఆరాధిస్తారు, వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు పాడాలి, 2 ఉన్నప్పుడు పాడాలి, ఒక్కడున్నప్పుడు కూడా పాడాలి. దాన్నే దేవుణ్ణి స్తుతించటం అంటారు. దాన్నే దేవుడు మెచ్చుకోవటం అంటారు. అందరూ వచ్చిన తర్వాత పాడతాను, అందరూ వచ్చిన తర్వాతే బాగా పాడతాను అంటే నువ్వు చూపించుకోవటానికి పాడుతున్నావు కానీ దేవుడు మెచ్చుకోవటానికి పాడటం లేదు. అంటే నీ జీవితము నటన జీవితం, వేషధారణ. అందుకే ఈ వేషధారణ జీవితాన్ని దేవుడు భరించడు ప్రియులారా. వేషనైనా క్షమిస్తున్నాడు కానీ వేషధారిని క్షమించడు ఎప్పుడు కూడా. వేషని క్షమిస్తాడు, వేషధారణని దేవుడు ఎప్పుడు క్షమించడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి వేషధారణ, మళ్ళీ ఏంటి జనాలతో జైలు కొట్టించుకోవటం, మళ్ళీ ఏంటి జనాలతో చప్పట్లు కొట్టించుకోవటం. నీవు లోకములో ఉన్నప్పుడు జైలు కొట్టించుకున్నావు, లోకములో ఉన్నప్పుడు పొగిడించుకున్నావు, లోకములో ఉన్నప్పుడు అన్నీ చేశావు. క్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చావో జైలు, చప్పట్లు, సన్మానాలు, సత్కార్యాలు అన్నీ కూడా మన నుంచి దూరం అయిపోయి మనము చేసేది కేవలము దేవుడికి మాత్రమే మహిమ కలగాలి. మనము చేసేది కేవలము దేవునిని మాత్రమే స్తుతించాలి. లోకంలో ఉన్నప్పుడు ఎన్నో చేశావు, పండుగలు చేసుకున్నావు, పబ్బాలు చేసుకున్నావు, ఎంజాయ్మెంట్ చేసుకున్నావు, అందరితో కలిసి గెంతావు, తాగావు, తిన్నావు, తిరిగావు, అన్నిటినీ ఆచరించావు కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. బైబిల్లో ఒక మంచి మాట చదువుకుందాం, చాలా అద్భుతమైన మాట, నీవు నేను చదువుకోవలసిన మాట. కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీయులకు పత్రిక, పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఏమని రాస్తున్నాడు ఒక్కసారి మనం చదువుకుందాం. చాలా మంచి మాట, మన హృదయాలను కదిలిస్తున్న మాట, మన హృదయాలను కరిగిస్తున్న మాట. 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఏమని వ్రాయబడింది బైబిల్లో, మనం చాలా చక్కటిగా చదువుకుందాం. 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయములోనైనను బాగా ఆలోచించండి, అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటిలోనైనను మీకు తీర్పు ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఎందుకు అంటున్నాడు అంటే పౌలు గారు, ఇవి భూమి మీద ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు చేశాం. భూమి మీద ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు చేశాం, లోకములో బ్రతుకుతున్నప్పుడు చేశాం. పండగ, అమావాస్య, విశ్రాంతి దినము, ఇవన్నీ లోకములో ఉన్నప్పుడు మనకంటే ఘనముగా ఎవడు చేయలేడేమో అంత ఘనముగా చేశాం. ఒక్కసారి ఇవన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమిటి అవకాశం ఇవ్వకుడి, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అవన్నీ రాబోయే ఛాయే, అవన్నీ దేవుడి దగ్గరికి నడిపించటానికి ఉపయోగపడేవన్నీ. అవన్నీ ఒకప్పుడు అవన్నీ దేవుడి దగ్గరికి నడిపించటానికి ఉపయోగపడ్డాయి. పండగ సంఘానికి ఉపయోగపడ్డది, పండగ దేవుడి దగ్గరికి మనుషులను పండగ దేవుడి దగ్గరికి నడిపించటానికి ఉపయోగపడ్డది. అమావాస్య దేవుడి దగ్గరికి నడిపించటానికి ఉపయోగపడ్డది. విశ్రాంతి దినము దేవుడి దగ్గరికి నడిపించటానికి ఉపయోగపడ్డది. కానీ నిజ స్వరూపం అనేది, వాస్తవము అనేది క్రీస్తులో ఉన్నది.
పండగలు చేస్తున్న నీవు, అమావాసాలు చేస్తున్న నీవు, విశ్రాంతి దినాలు ఆచరిస్తున్న నీవు, లోకములో బ్రతుకుతున్న నీవు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, మరి నిజ స్వరూపములోకి ఎంటర్ అయిన తర్వాత అవి రాబోయే ఛాయ పోయింది, నిజ స్వరూపం వచ్చింది. అది క్రీస్తులో ఉన్నది, అది క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో నిజ స్వరూపం ఉన్నది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నటన జీవితం ఎందుకు? ఇంకా క్రీస్తులోకి అడుగుపెట్టిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత, బాప్తిస్మము తీసుకొని మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ లోకములోకి మారిపోయేవేంటి? అవే పండుగలు, అవే అమావాస్యలు, అవే ఆచారాలు, అవిటినే చేసుకుంటూ మళ్ళీ వాటిలో కలిసిపోయేవేంటి? మళ్ళీ వాటిలోనే ఉండిపోయేవేంటి? ఈరోజు మన క్రైస్తవులు కూడా దేవుడు చెప్పని పండుగలు కూడా చేస్తున్నారు. దేవుడు చేసుకోండి అన్న పండుగలు బైబిల్లో ఏమీ లేవు. ఇశ్రాయేలుకి చాలా పండుగలు ఉన్నాయి. యేసు వచ్చిన తర్వాత ఏ పండగ మనకి బైబిల్లో కనిపించటం లేదు. ఒకటి సువార్తని ప్రకటించే పండగే మనకి చెప్పాడు. సువార్తను ప్రకటించండి, సమయమందును అసమయమందును. నీవు ఊపిరి ఉన్నంత కాలము, నీవు బ్రతికున్నంత కాలము దేవుని మహిమార్థంగా నీవు జీవించు, దేవుని కోసము జీవించు. కష్టాలలో ఉన్న, ఇబ్బందులలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఆపదలలో ఉన్న నీవు నమ్ముకున్న దేవుణ్ణి మాత్రము వదిలిపెట్టుకో. లోకములో ఉన్నప్పుడు ఎన్నో అనుభవించావు, ఎన్నో చేశావు, ఎన్నో దేవునికి వ్యతిరేకమైనవి చేశావు. ఎవడికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి అంటుంది బైబిలు. ఒకవేళ నీవు పండగ చేస్తున్నావా, నువ్వు విశ్రాంతి దినము చేస్తున్నావా, ఒకవేళ నీవు అమావాస్యని ఆచరిస్తున్నావా, పరాయి వాడికి అవకాశాలు ఇవ్వటం లేదు. పరాయి వాడికి అవకాశాలు ఇస్తున్నావు. నీ మీద దుమ్మెత్తిపోయటానికి, నీవు నమ్ముకున్న దేవుణ్ణి దూషించటానికి నీవే అవకాశం ఇస్తున్నావు. అందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఎవడికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి. నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఉన్న నిజ స్వరూపాన్ని చూసి నీవు నమ్మావు కదా, నమ్మి బాప్తిస్మము పొందావు కదా, సంపూర్ణంగా దేవుడిలో సాగిపోవాలి, సంపూర్ణముగా దేవునిలో ఎదిగిపోవాలి. ఎందుకంటే లోకములో నుంచి మనము దేవుడిలోకి వచ్చాం, లోకములో నుంచి దేవుడిలోకి వచ్చాం. మళ్ళీ లోకం వైపు చూడకూడదు అంటున్న బైబిల్. అదే మరొక అధ్యాయం చదువుకున్న 3వ అధ్యాయము 8వ వచనం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఏమేమి విసర్జించమంటున్నాడు? మన నోటి నుంచి ఏమేమి విసర్జించమంటున్నాడో తెలుసా? పౌలు గారు పత్రికలు రాస్తూ ఏమంటున్నాడు? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. మన నోట బూతు రాకూడదు, మన చేత ఆగ్రహం రాకూడదు. ఏంటి? విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఇవన్నిటిని మనము విడిచిపెట్టాలి, ఇవన్నిటికి మనము దూరంగా ఉండాలంటున్నాడు. వీటినన్నిటిని మీరు విసర్జించుడి. కోపము, ఇవన్నిటిని మీరు విసర్జించుడి, విడిచిపెట్టండి. లోకములో ఉన్నప్పుడు, లోకాశల్లో ఉన్నప్పుడు, లోకములో జీవిస్తున్నప్పుడు వీటినన్నిటినీ మనం చేశాం కదా, ఇవన్నీ చేశాం కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తే నిజ స్వరూపము, క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటినన్నిటిని మనం విసర్జించమంటున్నాడు బైబిల్లో. ఏమంటుండే? విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధములాడుకుడి, ఒకనితో ఒకడు అబద్ధాలాడకండి. అబద్ధాలాడిన జీవితం చాలింకా.
అబద్ధాలు ఆడిన జీవితం, ఎన్నో సంవత్సరాలు అబద్ధాలు ఆడుకుంటూ గడిపేశారు. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చారు. అబద్ధాలు ఆడకండి, ఒకనితో ఒకడు అబద్ధములు ఆడుకుడి. ఎలానగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి, ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి, విడిచిపెట్టి, పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడినట్లు మీ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పాత స్వభావము గతించిపోయినది, పాత క్రియలు గతించిపోయాయి, పాత పండుగలు గతించిపోయాయి, పాత అమావాస్యలు, పండుగలు, విశ్రాంతి దినాలు అన్నీ గడిచిపోయాయి. మన జీవితములో నుంచి అన్నీ పోయాయి. పోయినవి మళ్ళీ తెచ్చుకోకూడదు, పోయిన వాటి కోసం ఆలోచించకూడదు, పోయిన వాటి కోసము మళ్ళీ మనము వాటి వైపుకు చూడకూడదు అని యేసుక్రీస్తు వారు బైబిల్లో ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడో మీరు ఆలోచించండి. ఇది ఎవరికి? యేసుక్రీస్తు కోసమా? కాదు, మన కోసం. ఇన్ని మంచి మాటలు విసర్జించుడి అంటున్నాడు. ఇవన్నీ క్రీస్తులో వచ్చిన తర్వాత, నిజ స్వరూపమైన క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకములో ఎన్నో చేసాం. మనము నేరఘోరాలు చేసాం, పండగ అమావాస్యలు చేసాం, విశ్రాంతి దినాలు చేసాం, ఎన్నో పండుగలు. ఆ పండుగలు ఇంకా మన దగ్గరలోనే ఉన్నాయి. పండుగలు దూరం అవ్వలేదు. పండుగలకి మనం ఇంకా దగ్గరయ్యాము. అమావాస్య పున్నాలకి ఇంకా దగ్గరయ్యాము. విశ్రాంతి దినాలకి ఇంకా దగ్గరయ్యాము. ఇంకా కోపము, ఇంకా ఆగ్రహము, ఇంకా దూషణ, ఇవన్నీ కూడా విడిచిపెట్టమంటున్నాడు అంటే దేవుడు వీటినన్నిటిని విసర్జించండి అంటున్నాడు అంటే ఇంకా పట్టుకొనే ఉన్నామేంటి? మనము నిజముగా క్రైస్తవులమైతే, నిజముగా క్రీస్తులోకి మనం వచ్చిన వాళ్ళమైతే, ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజముగా నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులోకి వచ్చి నటిస్తున్నావా? నిజముగా క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉన్నట్లయితే ఇవన్నీ మనం విసర్జించాలి. క్రీస్తులో ఉన్నట్లయితే పండగ, అమావాస్య, విశ్రాంతి దినాలు ఇవన్నీ మనకి లెక్కల్లోకి రాకూడదు. ఎందుకంటే వీటిని ఎప్పుడైతే బాప్తీసుము తీసుకున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తీసుము తీసుకున్నావో, ఇవన్నీ గంగలో కలిపేయాల్సిందే. ఆ రోజు నుంచి ఇవన్నీ నీటిలో కప్పివేయాల్సిందే, నీటిలో వెళ్ళిపోవలసిందే. ఇవన్నీ అయినా వచ్చాయేంటి మనతో పాటు? ఒక్కసారి శుభ్రంగా స్నానం చేస్తే మురికిపోతుంది, కానీ బాప్తీసం తీసుకుంటే మనకున్న అలవాటులు పోవాలి. కానీ మళ్ళీ వచ్చాయేంటి? మళ్ళీ అతుక్కున్నాయేంటి? ఇలా అతుక్కొని ఉంటే మన జీవితం ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? క్రీస్తులో ఏముందంట? నిజ స్వరూపం ఉందంట. అవి రాబోయే ఛాయవన్నీ కూడా పండగ, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, శరీర ఆచారములు, ఇవన్నీ రాబోయే ఛాయే. కానీ క్రీస్తునందు నిజ స్వరూపం ఉంది. మనము నవీన స్వభావము ధరించుకొని ఉన్నాము. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. మళ్ళీ పాత స్వభావములోకి వెళ్ళకూడదు, పాత అలవాట్లలోకి వెళ్ళకూడదు. పాత పండుగలు, పాత బట్టలు, పాత జీవితము, ఇవన్నీ క్రైస్తవులుగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇవన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి.
ఇవన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. ఎంత దూరముగా ఉండాలంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో ఇవన్నిటికి కూడా నువ్వు అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి దూరమైనవి మళ్ళీ నీలోకి వచ్చాయి అనుకో, నిన్ను క్రీస్తుకు దూరం చేస్తాయి, నిన్ను క్రీస్తుకు దూరం చేస్తాయి. ఎందుకు అంటే లోకములో ఉన్నదంతా నటన జీవితం. నటన జీవితాన్ని జీవించి 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 ఎవరో దాసులు చెప్పిన, ఎవరో దేవుని సేవకులు నీకు వాక్యము చెప్పితే దేవునిలోకి వచ్చావు. లోకపు నటన విడిచిపెట్టి దేవునిలోకి వచ్చావు. దేవునిలోకి వచ్చిన తర్వాత నటన జీవితాన్ని ముగించాలి కదా, నటన జీవితాన్ని వదులుకోవాలి కదా, వదులుకోవాలి కదండి. అయినా చూడండి ఈరోజు సంఘాలలో ఎంత నటిస్తున్నారంటే అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమండి ఈ నటన బయట యాక్టర్లకు కూడా రాదు, అంతగా నటిస్తారు చర్చిలో. ఎవరిని మోసం చేస్తున్నాం మనం ఈరోజు? నటించి ఎవరికి మోసం చేసుకుంటున్నాం? నీవు నటించటం వలన ఎవరిని మోసం చేస్తున్నావు? మనకి మనమే మోసం చేసుకుంటున్నాం. మనము నటించటం వలన మనకి మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరినో మోసం చేయటానికి నువ్వు నటిస్తున్నావా? ఎవరిని మోసం చేయటం లేదు. నీ నటన జీవితంతో మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. ఎవరిని మోసం చేయటానికి నటిస్తున్నావు ఈరోజు? ఎవరిని మోసగించటానికి నటిస్తున్నావు? ఎవరినో కాదు, మనకి మనమే మోసం చేసుకుంటున్నాం ప్రియులారా. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా, సేవకుడి దగ్గర ఒకలాగా, కాపరి దగ్గర ఒకలాగా, బహిరంగ సభలో ఒకలాగా. ఇలా నటించి ఎంతమందిని మోసం చేస్తావు? ఇలా నటించి ఎంతమంది సేవకులను మోసం చేస్తావు? ఇలా నటించి ఎంతమందిని మోసం చేస్తావు? ఎవరిని మోసం చేస్తావు తెలుసా? ఎవరినో నీవు నటించటం వలన ఎవరినో మోసం చేయటం కాదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అవన్నీ కూడా పండగ, అమావాస్య, పున్నములు ఇవన్నీ రాబోయే ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదంట. ఒక్కసారి యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత అపోస్తులను ఒక్కసారి చూడు, మళ్ళీ ఏమైనా లోకంలో కలిసిపోయారా? లేదు ప్రియులారా. యేసులోకి వచ్చిన తర్వాత భక్తులను చూడు, మళ్ళీ ఏమైనా లోకంలో కలిసిపోయారా? నటించారా వాళ్ళు? ఏమైనా యేసుక్రీస్తు వారు నటించాడా? సిలువ మోసుకొని పోతున్నట్లుగా ఏమైనా నటించాడా? కొరడాలతో కొట్టించుకున్నట్లుగా ఏమైనా నటించాడా? ముళ్ళు కిరీటం పెట్టుకున్నట్లుగా ఏమైనా నటించాడా? లేదు. నిజముగా ఆయన అనుభవించాడు. ఈరోజు చూడండి ప్రియులారా, గుడ్ ఫ్రైడే పండుగ రాగానే, గుడ్ ఫ్రైడే రాగానే ఒకడు సిలువ మోస్తున్నట్లుగా నటిస్తుంటాడు, ఒకడు కొట్టుతున్నట్లుగా నటిస్తుంటాడు, ఒకడు ఏడుస్తున్నట్లుగా నటిస్తుంటాడు. ఎందుకు? దేవుడిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎందుకయ్యా ఈ నటన జీవితం? ఇంకా ఎందుకు నటించే అవసరత మనిషికుంది? వాస్తవమైన జీవము, వాస్తవమైన పరలోకము ఇవన్నీ దేవుడు కళ్ళకి కట్టినట్లుగా మనకి చెప్పితే ఇంకా మన జీవితము నటన జీవితముగా తంత్రాలు కల్పించుకొని ఇంకా ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరికి మోసం చేస్తున్నావు? మన వేషధారణ, మన నటన జీవితము ఎవరికి ఉపయోగపడదు. మనల్ని మనమే నష్టం చేసుకుంటున్నాం. మనకి మనమే మోసపరుచుకుంటున్నాం ప్రియులారా. అందుకొక్కసారి ఆలోచించండి. నటన జీవితాన్ని విడిచిపెట్టి, నటన బ్రతుకులు విడిచిపెట్టి, వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి నిస్వార్థమైన బ్రతుకు, నమ్మకమైన బ్రతుకు, నిజమైన బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు.
ఎందుకు అంటే ఎవరినో మోసం చేయటానికి నీవు నటించావనుకో, ఎవరినో మోసం చేయటానికి సంఘములు నటించావనుకో, ఎవరినో కించపరచటానికి నటించావనుకో, వద్దు ప్రియులారా, అది మనకే ప్రమాదం. అది మనకే ప్రమాదం, ఎవరికో ప్రమాదం అనుకోకూడదు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయమన్నాడు, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిందా తీసేయమన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా తీసివేయమన్నాడు. అంటే నీకు అభ్యంతరకరంగా ఒకవేళ నీకు నీవే ఉన్నట్లయితే మార్చుకో. నీకు నీవే అభ్యంతరకరంగా ఉన్నట్లయితే సంఘానికి మార్చుకో, నటించుకో. నీవు నటిస్తే అక్కడ ఎవరికి నష్టమేమి లేదు, మనకే నష్టం. దేవుడికి ఏమి నష్టం లేదు, మిగతా వాళ్ళకి ఏమి నష్టం లేదు, మనకే నష్టం నటిస్తే. అందుకే నటించటం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. నటన జీవితాన్ని మానుకోవాలి. నటన జీవితం ఎప్పుడు చేశామంటే లోకములో ఉన్నప్పుడు చేశాం. నటన జీవితం ఎప్పుడు చేశామంటే క్రీస్తులోకి రాకముందు చేశాం. నటన జీవితం ఎప్పుడు చేశామంటే క్రీస్తుని నమ్ముకోవటానికంటే ముందు మహా నటనగాళ్ళ మనమంతా. సమాజములో నటిమనులు మనమంతా. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో, ఎప్పుడైతే దేవునిలోకి అడుగు పెట్టామో, నా రక్షకుడని స్వరక్షకుడని యేసుక్రీస్తుని అంగీకరించామో, నటన జీవితాన్ని మానుకొని నిజ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ నటిస్తున్నావంటే నీకింకా లోకపు అలవాటులు పోలేదన్నమాట. నీకింకా లోకములో ఉన్న అలవాటులు పోలేదు, లోకములో ఉన్న పద్ధతులు పోలేదు, నీలో నుంచి లోకములో ఉన్న పండుగలు పోలేదు, నీలో నుంచి లోకములో ఉన్న అమావాస్య పున్నములు పోలేదు, నీలో నుంచి లోకములో ఉన్నవి ఏవి పోలేదు, అన్నీ అలాగే ఉంచుకున్నావు. క్రీస్తులోకి వచ్చి నీవు మహా నటనగాడుగా నటిస్తున్నావు. అందుకే నీ నటనను చూసి దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు సుమా. నటన చేసే వాళ్ళని మెచ్చుకోడు. వేషనైనా క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించను అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఒక్కసారి మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆలోచించండి. అందుకే నటించే అవసరత మనకి ఏముంది చెప్పండి. సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కుటుంబములో నటించే అవసరత ఏముంది చెప్పండి. రోజు దుప్పట కప్పుకొని పడుకున్నదనుకోండి, భర్త ఉన్నప్పుడు, రోజు దుప్పట కప్పుకొని భర్త ఉన్నప్పుడు పడుకొని జ్వరం వచ్చిందని, కాళ్ళు నొస్తున్నాయి, ఒళ్ళు నొస్తున్నాయని భర్త ఇంట్లో ఉన్నప్పుడు పడుకొని, భర్త బయటికి వెళ్ళిపోగానే దుప్పట తీసేసి మహారాణిలా తిరిగే అమ్మాయిని ఎవడు బాగు చేస్తాడో చెప్పండి? ఆ అమ్మాయిని ఎవడు సరి చేస్తాడో చెప్పండి? ఒక్కసారి మన జీవితం కూడా అలాగే ఉందనుకోండి. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు పోయిన తర్వాత ఒకలా జీవితం ఉన్నదనుకోండి, మనల్ని ఎవ్వడు బాగు చేయలేడు. నటన జీవితానికి ఫుల్ స్టాపులు పెట్టేసి వాస్తవమైన జీవితంలో ఉన్న నీవు మళ్ళీ నటించుకు ప్రియులారా, మళ్ళీ నటించుకు. మాట్లాడితే మాట్లాడు, ఊరుకుంటే ఊరుకుండు. నటన మాత్రం చెయ్యకు. అందరి ముందు ఒకలాగా, అందరూ లేనప్పుడు ఒకలాగా, జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, జనాలు లేనప్పుడు ఒకలాగా. ఇలా చేసేవనుకు ఎవరినో మోసం చేస్తున్నావని కాదు, నీకు నీవే మోసం చేసుకుంటున్నావు, నీకు నీవే అన్యాయం చేసుకుంటున్నావు సోదరా, సహోదరి. అందుకే సంఘాలలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నటించకండి. సంఘాలలో ఉండి నటించకండి. అది ఎవరికి ఉపయోగము లేదు, మీకే నష్టం, మనకే నష్టం. బయట నటించకండి, ఎవడు పట్టించుకోడు నిన్ను. ఈ కుటుంబంలో నటించుకో, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది. పొద్దున లేచి టిఫిన్ తీసుకొని పనికి వెళ్తున్నట్లుగా వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చొని సాయంత్రం ఇంటికి వచ్చి నేను పనికి వచ్చానని ఇంటి వాళ్ళని నమ్మిస్తే నెల రోజుల తర్వాత నిన్ను జీతం అడుగుతారు. అప్పుడు జీతం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు? నెల రోజులు నీ నటనను వాళ్ళు భరిస్తున్నారు. నెల రోజులు నీ నటనను వాళ్ళు భరించి నెల తర్వాత నిన్ను జీతం అడుగుతారు. మరి నెల రోజుల నటన చివరి రోజైనా నీవు లెక్క అప్పగించాలి కదా. మరి ఆ రోజు నీవేమి లెక్క అప్పగిస్తావు?
ఇటు కుటుంబానికి అటు దేవుడికి. అందుకే నటన జీవితం వద్దు, నటన జీవితం వద్దు. వాస్తవమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అది నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపాన్ని ధరించుకున్నాం, నిజ స్వరూపాన్ని స్వీకరించాం మనం. అందుకే చాలా జాగ్రత్త, అన్నిటికీ దూరంగా ఉండాలి, క్రీస్తుకి దగ్గర అవ్వాలి, క్రీస్తులో మనము జీవించాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకున్నంత కాలం నటనగా నేను బ్రతుకును, ఒరిజినల్గా బ్రతుకుతాను. చచ్చిపోతే నాకు లాభం, చచ్చిపోతే లాభం. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. నటన చేసి 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 నిన్ను నీవు మోసపరుచుకోవటం కంటే నిజ జీవితాన్ని ఒక్కరోజు జీవించు, 2 రోజులు జీవించు, 3 రోజులు జీవించు, అది క్రీస్తు కోసం జీవించు, నీకు చావైతే లాభము అన్నాడు పౌలు గారు. అలా జీవించు, నీకు గుండె ధైర్యం ఉంటే అలా జీవించు, నీవు దేవుణ్ణి నిజముగా నమ్ముకొని ఉంటే. లేనిపోని అలవాటు చేసుకొని నటన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అంటే ఇక్కడ మనుషులు ఒప్పుకోరు, అటు దేవుడు ఒప్పుకోడు. ఎవరికి అన్యాయం చేస్తున్నావో మీరే ఆలోచించమని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.